పాలిటీ లక్ష్మీకాంత్, ఇంత పెద్ద లక్ష్మీకాంత్ని ఎంత సన్నగా చేసుకోగలుగుతాము, ఇంత పెద్ద స్పెక్ట్రమ్ బుక్ని ఎంత సన్నగా చేసుకోగలుగుతాం, ఇంత పెద్ద తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఎంత సన్నగా చేసుకోగలుగుతాం. దట్ షుడ్ బి ద ఎజెండా ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఆ నోట్స్లో ఏమేమి ఉండాలమ్మా అంటే ఆ నోట్స్లో ఫ్యాక్ట్స్ ఉండాలి, దానికి సంబంధించి డేటా ఉండాలి, దానికి సంబంధించిన ఫిగర్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్ బుక్ ఎంత ఇంపార్టెంటో, మీరు చదవడం ఎంత ఇంపార్టెంటో, మీ షార్ట్ నోట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ షార్ట్ నోట్సే మీకు రివిజన్లో ఉపయోగపడుతుంది, ఆ షార్ట్ నోట్సే మీకు టెస్ట్ ఎవాల్యుయేషన్లో ఉపయోగపడుతుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. చాలామంది ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఇంకా వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ కావచ్చు, అందరూ కూడా నన్ను అడిగేది ఏంటంటే సార్ నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు హౌ టు మేక్ ద నోట్స్ మేకింగ్. ఈ నోట్స్ మేకింగ్ అన్నదే మీకు రివిజన్ టైంలో ఇంపార్టెంట్ అవుతుంది. రివిజన్ మాత్రమే కాకుండా మీకు క్విక్గా ఏదైనా కూడా ఒక డేటా కావాలంటే ఆ షార్ట్ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అదే రకంగా మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత, ఒక మాక్ టెస్ట్ కానీ శాంపుల్ టెస్ట్ కానీ రాసిన తర్వాత దాన్ని మీ డేటాతో మ్యాచ్ చేసుకోవడానికి కూడా ఈ నోట్స్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు ఒక నోట్స్ని ఎలా చేసుకోవాలి, ఆ నోట్స్ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఏమేమి ఉండాలి అన్నటువంటి అన్ని అంశాలను కూడా చాలా డీటెయిల్గా ఈరోజు ఈ క్లాస్లో మనం మాట్లాడుకుందాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మోస్ట్ ఎఫెక్టివ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సెస్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో ద సిలబస్ ఆఫ్ దట్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ మీరు గుర్తుపెట్టుకోండి. సిలబస్ ఏంటి? ఏపీపీఎస్సీ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో హిస్టరీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జాగ్రఫీ, ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కాంపనెంట్స్ అనేవి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఓకే, ఏ నోట్స్ మీరు తయారు చేసుకున్నా కూడా, ఓకే, వాట్ ఎవర్ ద నోట్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కూడా, ఇన్ఫ్యాక్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది. ఆ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు ఒకటే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యూ షుడ్ నాట్ రీరైట్ ద బుక్. యూ షుడ్ నాట్ రీరైట్ ద బుక్ అంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది. హిస్టరీకి స్పెక్ట్రమ్ అని, సొసైటీకి మేజర్ అని, లేదంటే కరెంట్ అఫైర్స్కి ఈనాడు, సాక్షి, లేదంటే ఇంకో మ్యాగజిన్ అని, అర్థమెటిక్కి ఆర్ఎస్ అగర్వాల్ అని, జాగ్రఫీకి మాజీద్ హుస్సేన్, లేదంటే ఇంకేదైనా బుక్. ఆ పుస్తకాన్ని మీరు చదివేటప్పుడు ఆల్రెడీ ద డేటా ఈస్ అవైలబుల్ ఇన్ దట్ బుక్. ఆ డేటాని మీరు మళ్ళీ రీరైట్ ద బుక్ అంటే ఆ పుస్తకం ఎంత ఉందో అంతే లావుగా రాయాల్సిన అవసరం లేదు. పాలిటీకి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ చదువుతారు నాన్న, పాలిటీ లక్ష్మీకాంత్, ఇంత పెద్ద లక్ష్మీకాంత్ని ఎంత సన్నగా చేసుకోగలుగుతాము, ఇంత పెద్ద స్పెక్ట్రమ్ బుక్ని ఎంత సన్నగా చేసుకోగలుగుతాం, ఇంత పెద్ద తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఎంత సన్నగా చేసుకోగలుగుతాం. దట్ షుడ్ బి ద ఎజెండా ఆఫ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. ఎందుకనంటే ఈ నోట్స్ మేకింగ్ చేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా గుర్తుంచుకోండి, అది రీరైట్ అంటే యూ షుడ్ నాట్ రీరైట్ ద నోట్స్ ఫస్ట్ కాంపనెంట్ అయితే. సెకండ్ కాంపనెంట్ అమ్మా, ఇట్ షుడ్ బి లిజిబుల్ ఆర్ ఇట్ షుడ్ బి అండర్స్టాండబుల్. అండర్స్టాండబుల్ ఎవరికి అర్థం కావాలంటే అండర్స్టాండబుల్ ఓన్లీ టు యూ. ఓకే, కేవలం మీకు మాత్రమే అర్థం కావాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం స్వార్థంగా కూడా ఉండాలి, కొంచెం సెల్ఫిష్గా కూడా ఆలోచించాలి. సాధారణంగా ఏమవుతుందంటే మీ డిగ్రీ ఇలాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎగ్జామినేషన్స్ మీరు రాసేటప్పుడు అకాడమిక్గా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, లేదంటే ఇంకొకరో మిమ్మల్ని మీ నోట్బుక్ అడుగుతారు. నోట్బుక్ అడిగి జిరాక్స్ సెంటర్ పోయి నోట్స్ మొత్తం జిరాక్స్ తీసుకుంటారు. ఆ నోట్స్ మొత్తం జిరాక్స్ తీసుకొని మీరేం రాశారో అది వాళ్ళకు కూడా అదే చదువుతారు. కానీ ఈ నోట్స్ మేకింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీది మీకు మాత్రమే అర్థం కావాలి. అంటే యువర్ నోట్స్ షుడ్ బి అండర్స్టాండబుల్ టు ఓన్లీ యూ. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని హిస్టరీ నోట్స్ ఇవ్వు, లేదంటే సొసైటీ నోట్స్ ఇవ్వు, లేదంటే కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇవ్వు అని అడిగితే మీరు ఎలా చెప్పగలగాలంటే ఇది నేనేం రాసుకున్నానో నాకే అర్థం అవ్వట్లేదు, నేను నీకేమి ఇవ్వాలి అని చెప్పేదగ్గ ఒక పరిస్థితుల్లో మీరు ఉండాలి అని చెప్పి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ద నోట్స్ షుడ్ బి కంప్రైజింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ప్లస్ డేటా ప్లస్ ఫిగర్స్.
ఆ నోట్స్కి సంబంధించి ఆ నోట్స్లో ఏమేమి ఉండాలమ్మా అంటే ఆ నోట్స్లో ఫ్యాక్ట్స్ ఉండాలి, దానికి సంబంధించి డేటా ఉండాలి, దానికి సంబంధించిన ఫిగర్స్ ఉండాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే స్టేట్మెంట్ బేస్లో అడుగుతున్నారు. ఒక స్టేట్మెంట్ ఏమో ప్యూర్లీ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో అడుగుతున్నారు, ఇంకొక స్టేట్మెంట్ ఏమో కరెంట్ ఓరియంటేషన్లో అడుగుతున్నారు. సో సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అంతా పర్ఫెక్ట్. కానీ ఎకానమీ రీసెంట్ ఏం జరిగింది అది ఎవరికి కూడా తెలియదు. సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అని ఉంటుంది. చాలా ఎలాబొరేటివ్గా ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ప్రతి ఆర్టికల్ని దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ ఇస్తూ దానికి సంబంధించి సుప్రీంకోర్టు రెఫరెన్సెస్ తీసుకుంటూ స్టాండర్డ్ బుక్లో ఉంటుంది. కానీ మీరేం చేస్తారు, ఆర్టికల్ 12ని 1 లైన్లో రాయాలా, ఆర్టికల్ 30ని 1 లైన్లో రాయాలా, ఆ 1 లైన్లోనే మీ మొత్తం డేటా అంతా కవర్ అయిపోవాలా, ఆ 1 లైన్లోనే మీకు ఆర్టికల్ 13 సంబంధించి డేటా అంతా కూడా కవర్ అయిపోవాలి. సిమిలర్గా నేషనల్ ఇన్కమ్ చదువుతారు, నేషనల్ ఇన్కమ్ చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా మీరు నోట్స్ ఉంటుంది. కానీ 2023కి సంబంధించినటువంటి డేటా మీ దగ్గర ఉండదు. సో అది కరెక్ట్ అప్రోచ్ కాదు. అందుకోసమే మీ షార్ట్ నోట్స్లో ఏముండాలి, కాన్సెప్ట్ కూడా ఉండాలి, ప్లస్ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అన్నది కూడా చాలా చాలా డీటెయిల్గా పొందుపరిచి ఉండాలి, మెన్షన్ చేసి ఉండాలి అని అయితే అందరూ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, ఎక్కడైనా కూడా మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు నోట్స్ మేకింగ్లో చేసేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ చేయాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దట్ ఈస్ యూ మే యూజ్ సమ్ సింబల్స్ ఆర్ ఫిగర్స్. దాని బ్లాక్ ఫ్లో డయాగ్రామ్స్ లాగా లేదంటే ఇంకొక రకంగా మీకు అర్థమయ్యే విధంగా, మళ్ళీ చెప్తున్నా మీకు మాత్రమే అర్థమయ్యే విధంగా డయాగ్రామ్స్ని కూడా మీరు చేసుకోండి. ఓకే, ఒక చిన్న ఇమేజ్ నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి హైదరాబాద్లో ఇనాగ్రేట్ అయింది. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ. సో దీనికి సంబంధించిన నోట్స్ ఒక ఆస్పిరెంట్ ఎలా చేసుకున్నాడంటే, ఇది 125 ఫీట్ స్టాచ్యూ, 50 ఫీట్ వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ ఉన్నటువంటి సర్క్యులర్ ఏరియా. ఇది 360 టన్స్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ దీనికోసం ఉపయోగించినారు, 114 టన్స్ ఆఫ్ బ్రాంజ్ దీనికోసం ఉపయోగించినారు. దీని డిజైనర్ ఎవరంటే రామ్ వాంజీ సూర్తార్, అనిల్ రామ్జీ సూర్తార్. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా నోయిడాకు సంబంధించిన వ్యక్తులు. అంటే ఇది ఒక అభ్యర్థికి తనకు అర్థమయ్యే విధంగా తాను రాసుకున్నటువంటి నోట్స్. సిమిలర్గా మీరు అబ్జర్వ్ చేస్తే నియోలిథిక్ ఏజ్, హిస్టరీలో ఒక అభ్యర్థి రాసుకున్నాడు ఇట్లా నియోలిథిక్ ఏజ్, దీని యొక్క టైం పీరియడ్ ఏంటి, నియోలిథిక్ ఏజ్ అని ఎందుకు అంటారు, మేజర్ ఇన్వెన్షన్స్, ఇంపార్టెంట్ రెవల్యూషన్స్, అగ్రికల్చర్ అని, నొమాడిక్ అని, సెటిల్డ్ అని, సన్ డ్రైవ్డ్ బ్రిక్స్ వేర్ యూజ్డ్ అంటే ఆ సమయంలో ఏమేమి ఉపయోగించుతారు. సో ఒక వరల్డ్ మ్యాప్ వేసి ఎక్కడెక్కడ ఈ నియోలిథిక్ ఏజ్ సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి తాను రాసుకున్నటువంటి నోట్స్ ఇది. అంటే ఇది తనకు మాత్రమే అర్థమవుతుందా? సో సిమిలర్గా మీరు కూడా పర్టికులర్లీ కరెంట్ అఫైర్స్ మీరు చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చమ్మా. కరెంట్ అఫైర్స్ చాలామంది ఏం చేస్తారంటే దే విల్ బి రిలయింగ్ మోర్ ఆన్ ద మ్యాగజైన్స్ పైన రిలై అవ్వచ్చు. నోట్స్ మేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి ఇంకొక నెల ఉంది, ఆ నెల ఉన్నప్పుడు ఈ నోట్స్ మేకింగ్ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఎగ్జామినేషన్కి టైం ఉంది, ఎగ్జామినేషన్కి మంచిగా మనం నోట్స్ రాసుకునేటటువంటి ఒక ఆస్కారం ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ యూటిలైజ్ మన ఓన్ నోట్సే. మనకు పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు స్టాండర్డ్ బుక్ ఎంత ఇంపార్టెంటో, మీరు చదవడం ఎంత ఇంపార్టెంటో, మీ షార్ట్ నోట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ షార్ట్ నోట్సే మీకు రివిజన్లో ఉపయోగపడుతుంది, ఆ షార్ట్ నోట్సే మీకు టెస్ట్ ఎవాల్యుయేషన్లో ఉపయోగపడుతుంది. అందుకోసమే షార్ట్ నోట్సే మీకు ఒక రామాయణం లాగా, ఒక మహాభారత్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా, ఒక గురు గ్రంథ్ సాహిబ్ లాగా మీకు పనిచేయబోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ని ఒక ప్లెయిన్ బుక్ తీసుకొని కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్స్ ఉంటాయి, కొన్ని అవార్డ్స్ అని, పర్సన్స్ అని, ప్లేసెస్ అని, లేదంటే పాలిటీ రిలేటెడ్ కరెంట్ అని, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ ఆస్పెక్ట్స్ అని, ఇంటర్నేషనల్ అని, స్పోర్ట్స్ క్రీడా అంశాలని. సో ఈ రకంగా కొన్ని అంశాలు ఉంటాయి. దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక ప్లెయిన్ బుక్ తీసుకొని
స్టేషనరీకి వెళ్తే స్టిక్ నోట్స్ దొరుకుతున్నాం, స్టిక్ నోట్స్. ఆ స్టిక్ నోట్స్లో ప్రతి సెగ్మెంట్ మీరు ఇట్లా రాసుకొని పెట్టుకోండి. ఒక దగ్గర అవార్డ్స్ అని ఇక్కడ రాస్తుంది, ఇంటర్నేషనల్ అవార్డ్ రాస్తుంది. సో ఇంటర్నేషనల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేస్తే ఇంటర్నేషనల్ సంబంధించి పూర్తి డేటా నాకు వచ్చేస్తుంది. అంటే ఇది నా ఓన్ క్రియేటెడ్, నా సెల్ఫ్ క్రియేటెడ్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇది. సిమిలర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంది. సో ఎకానమీలో అది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే అన్నీ కూడా కరెంట్ ఆస్పెక్ట్స్, స్కీమ్స్ అండ్ పాలసీస్, కొత్తగా రూపొందించినటువంటి పథకాలు. సో ఈ రకంగా మీరు చేసుకుంటే ఈ స్టిక్ నోట్స్ని కనుక మీరు చేసుకోగలిగితే ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ ద సేఫ్ జోన్. ప్రతి పోటీ పరీక్షలకు, ఏ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా ఇటువంటి నోట్స్ మీ దగ్గర ఉన్నది అని అంటే మీరు 100% సేఫ్ జోన్లో ఉంటారు అని అయితే ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ రకంగా సెగ్మెంట్స్గా డివైడ్ చేయండి. హిస్టరీ అని, పాలిటీ అని, అవార్డ్స్ అని, ప్లేసెస్ అని, ఓకే బుక్స్ అని, ఓకే బుక్స్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని, ఓకే లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. లైక్ ఇక్కడనే మీరు ఇంకో సెగ్మెంట్గా కూడా డివైడ్ చేయొచ్చు. లైక్ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ అని, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ అని, స్కీమ్స్ అని. ఓకే, లైక్ వైజ్ యూ కెన్ డివైడ్ యువర్ కరెంట్ అఫైర్ నోట్స్ ఆన్ యువర్ ఓన్, మీ ఓన్గా. అది కూడా షార్ట్కట్లో ఉండాలి. ఓకే, షార్ట్కట్ ఇంతకు చూపిస్తాం కదా ఎలా షార్ట్కట్లో రాయాలని అంటే అది మీకు అర్థం అవ్వాలి, మీరు రివిజన్ చేసుకోగలగాలి, అండ్ మీరు ఎగ్జామినేషన్లో స్కోర్ కూడా చేయగలగాలి. ఓకే, అసెస్మెంట్ ఎట్లా చేస్తాం అంటే మన నోట్స్ కరెక్టా కాదా, మన నోట్స్ బాగుందా లేదా అని చెప్పి అసెస్మెంట్ ఎలా చేస్తామనంటే మనం నోట్స్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, ప్లస్ స్టాండర్డ్ బుక్ చూస్తాం, ప్లస్ మీ షార్ట్ నోట్స్ అన్నది మీరు రిఫర్ చేస్తారు. ఈ షార్ట్ నోట్స్, ఈ స్టాండర్డ్ బుక్, ఇవి రెండు రిఫర్ చేయడం వల్ల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో హిట్ రేట్ అంటామమ్మ. హిట్ రేట్ అంటే ఎన్ని క్వశ్చన్స్ మీరు అడ్రస్ చేయగలుగుతున్నారు, ఆన్సర్ చేయగలుగుతున్నారంటే హిట్ రేట్ అనేది 90% లేదంటే దానికన్నా ఎక్కువ ఉంది అని అంటే డెఫినెట్లీ మీ షార్ట్ నోట్స్ అన్నది మోస్ట్ సక్సెస్ఫుల్ షార్ట్ నోట్స్గా ఉండబోతుంది. 80% ఉన్నా కూడా ఓకే, కానీ 50-60% ఉందనంటే అది ఎట్లయినా తగులుతాయి. కాబట్టి 90% దానికన్నా ఎక్కువ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారనంటే ఒక సబ్జెక్ట్తో ట్రై చేయండి, డెఫినెట్లీ అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అన్ని సబ్జెక్టులకు కూడా దాన్ని మీరు తర్వాత ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ పోయేటప్పుడు, రేపు ఎగ్జామినేషన్ ఉంది అనగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నారు, సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద సంచి నిండా పుస్తకాలు మోసుకొని పోలేరు. కానీ మీ నోట్స్ మీ దగ్గర ఉన్నది అని అంటే దాన్ని రివైజ్ చేసుకుంటూ ముందుకు ప్రయాణంలో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. జర్నీలో యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఇట్. బ్రేక్ఫాస్ట్, టీ ఏదన్నా కూడా తీసుకునేటప్పుడు కూడా మీరు ఆ నోట్స్ అన్నది హెల్ప్ఫుల్గా మీ పక్కనే, అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఒక నోట్స్ అన్నది, ఒక గుడ్ నోట్స్ అన్నది ఇట్ ఈస్ లైక్ అ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎప్పుడు మీ పక్కనే ఉండేవాళ్ళు. ఈ నోట్స్ అనేది కూడా ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది, మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నోట్స్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.